సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. రోమా 14:4. అతడు నిల్చుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. తీర్పు తీర్చినరడా నీవెవడివి? నేడుండి రేపు మాయమైపోయేవాడివి. నీవు సృష్టికర్తవా? శక్తిమంతుడవా? అన్యాయంగా సంపాదించుకున్న ధనవంతుడైనను, నరహంతకుడైనను, వ్యభిచారి అయినను అందరూ దేవుని దృష్టిలో పాపులే. మరియు అహంకారంతో విర్రవీగుతున్న గర్విష్టి కూడా పాపియే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. సాటి మానవుని విమర్శించకు, నిరాకరించకు, తీర్పు తీర్చకు. ఈ లోకంలో, ఈ జీవితంలో, మన బ్రతుకులో సమస్తము దేవుని అనుమతి చొప్పుననే జరుగుతుంది. జీవము గల దేవునికి భయపడము. నిన్ను నీవే విమర్శించుకొనుము, సరిచూచుకొనుము. ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీర్చువాడు. దహించు అగ్ని. పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, సిద్ధపాటు కలిగి ఉండుము. ఒక రెప్పపాటును ఎత్తబడెదవు, లేనిచో తీర్పు సిద్ధముగా ఉంది. రెండవ మరణం. దేవుడు నిన్ను కరుణించి రక్షించునుగాక. ఆమేన్.